పంచ్ ప్రభాకర్, నువ్వు ఇంకొకసారి నేను చెప్తున్నాను, నీకు మర్యాద నేర్చుకో. స్త్రీల్లో అగ్రంగా వెళ్ళిన బేసిక్గా పైకి వచ్చిన స్త్రీలందరినీ కూర్చొని బెంజ్ కార్లు, దాని తర్వాత నువ్వేంటి ఏడో అంటాడు, ఈడు రోడ్డు మీద బెంజ్ కార్లు ఆయిల్ అయిపోయినాయి కూడా తిరుగుతున్నాయి. నేను అనేవాడు అంటాడు, ఈడు ఏదో అన్నాడండి చెత్తనా కొడుకు. నువ్వేంట్రా టిప్పర్ లారీవా నువ్వు? న్యూ సెన్సికల్ ఫెలో, సైలెన్సర్ పీకేసిన బైక్ గళ్ళదేరయో నువ్వు. రాష్ట్రం అంతటా రొదనగడివి నువ్వు. యువర్ అ బ్లడీ సైలెన్సర్లెస్ బైక్. నీతో పాటు ఒక గుంపు, ఆ గుంపు సైకోఫెనిక్స్. అసలు నీ చుట్టూ ఉండి బూతులు అనకుండా అసలు కమ్మకు కూర్చున్నాడు చూడు, వాళ్ళని అనాలి. ఏంటి ఆడామగ డిస్క్రిమినేట్? నీతో డీల్ చేయడానికి ఆడామగ సెంటిమెంట్ ఏంట్రా? అసలు ఎవరు డిఫరెన్షియేట్ చేయమన్నాడు రా? ఆడ అని సెంటిమెంట్లు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? డైరెక్ట్గా మాట్లాడుతుంటే హ్యూమన్ టు హ్యూమన్ మాట్లాడితే నువ్వు హ్యూమన్ కూడా కాదని అర్థమవుతుంది మాకు. బండ పశువి. ఇచ్చిన మాటకి కౌంటర్ లైన్ బై లైన్ ఎవడన్నా ఇస్తాడు, నీకు అది కూడా రాదు. అడుగుతా అంటారా నేను గుంటూరు వెళ్ళి మీ అత్తమామని మాత్రం అడుగుతా. మీ అమ్మాయిని ఇలాగే బూతులు తిడతాడంట. 58 ఏళ్ళు వచ్చిన ఈ పిచ్చి కుక్కకి వగైరా అలవాట్లు మొదలవుతున్నాయంట. పబ్లిక్లో కూర్చుని నారా భువనేశ్వర్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, బ్రాహ్మణి గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర నుంచి, పంచమడి తండ్రి గారి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పట్టుకుని బూతులు తిడతాడు. చాలా సవరంగా ఉంది. మీకు నచ్చిందా ఈ వర్డ్స్? మీరు ఏమంటారు ఈ మాట గురించి అని ఖచ్చితంగా స్పందన తీసుకుని పబ్లిక్ ముందు పెడతాను నేను. నువ్వు నన్ను రాంగ్గా కెలికావు, పంచ్ రాంగ్గా కెలికావు. నేనేమన్నాను? వేస్ట్ వెళ్ళినప్పుడు మూల కూర్చోవలసింది నువ్వు. మిగతా ఆడలాగా పోయి లోపల కూర్చుంటా అనుకున్నావా?